అమెరికాలోని అధికార భవనం వైట్ హౌస్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. వందలాది ఆసియా అమెరికన్ల ముందు వైట్ హౌస్ మెరైన్ బ్యాండ్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. భారతీయ దేశభక్తి గీతం సారే జహాన్ సే అచ్చాని మెరైన్ బ్యాండ్ అద్భుతంగా ప్లే చేసింది. ఏషియన్ అమెరికన్ అండ్ నేటివ్ హవాయిన్ పసిఫిక్ ఐలాండర్ హెరిటేజ్ మంత్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఈ వేడుకలో యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా పాల్గొన్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో మహమ్మద్ ఇక్బాల్ రాసిన సారే జహాన్ సే అచ్చా దేశభక్తి గీతాన్ని భారతీయ అమెరికన్లు అభ్యర్థన మేరకు వైట్ హౌస్ మెరైన్ బ్యాండ్ వాయించింది. అమెరికా అధ్యక్షుడు ముందే వారు ఈ ప్రదర్శన ఇవ్వడం మరో ప్రత్యేకం. ఈ వేడుకలకు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ హాజరయ్యారు. వైట్ హౌస్లోకి ప్రవేశించిన వెంటనే తనను సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా అనే గీతంతో స్వాగతం పలికారని అజయ్ జైన్ తెలిపారు. వైట్ హౌస్లో జరిగిన ఈ ప్రదర్శన ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. ఏఎన్హెచ్పిఐ హెరిటేజ్ మంత్లో ఈ పాటను ప్లే చేయడం ద్వారా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన బృందం భారత్ అమెరికా సంబంధాలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతుందన్నారు. వైట్ హౌస్లో భారత దేశభక్తి గేయాన్ని ప్లే చేయడం ఏడాది వ్యవధిలో ఇది రెండోసారి. గతేడాది జూన్ 23న ప్రధాని నరేంద్ర మోడీ యుఎస్ పర్యటన సందర్భంగా ఈ గేయాన్ని ప్లే చేశారు. అలాగే వైట్ హౌస్లో జరిగిన ఈ వేడుకల్లో పానీపూరికి చోటు దక్కింది. భారతీయులు ఎంతో ఇష్టంగా తినే పానీపూరిని అతిథులకు అందించారు. ఈ ఈవెంట్లో ఆసియా అమెరికన్లతో పాటు భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు వైట్ హౌస్ రిసెప్షన్ మెనూలో సమోసా మాత్రమే కనిపించేదని, అయితే ఇప్పుడు పానీపూరిని కూడా వడ్డిస్తున్నారని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ తెలిపారు.